వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా చేస్తానన్నది ఏంది, నిండు ఉగాది రోజు వాలంటీర్లను కొనసాగిస్తాం, వాళ్ళకి 10,000 జీతంతో మళ్ళీ రిక్రూట్ చేసుకుంటామని చెప్పింది కదా. మరి ఆ హామీ ఏమైందో ఇక్కడ మెన్షన్ చేయలేదు. పైగా కొలుసు పార్థసారథి మంత్రివర్యులు ఏం చెప్పారంటే వాలంటీర్ల గురించి ఎక్కడ మాట్లాడకుండానే జూలై 1వ తేదీన 1వ తారీఖునే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెన్షన్ల సామాజిక పెన్షన్ల పంపిణీ నిర్వహిస్తాం. ఎవరి ద్వారా? విలేజ్ సెక్రటేరియట్ల ద్వారా నిర్వహిస్తామని చెప్పి ఆయన మాట్లాడి ఒకసారి ఆయన ఏమన్నాడో చూద్దాం. సంతోషించదగ్గ విషయం ఈ పెన్షన్ ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్ తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్ అన్నింటినీ కూడా పెన్షన్ దారుల చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సైన్యంగా మనం చేస్తాము. మరి విన్నారు కదా, విలేజ్ సెక్రటేరియట్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేస్తామని చెప్పి మంత్రివర్యులు సందేశం ఇచ్చేసారు. బాగుంది. మరి వాలంటీర్ల వ్యవస్థను ఏం చేద్దాం? ఇదే చంద్రబాబు గారు ఉగాది పండుగ సందర్భంగా ఇది నేను తెలుగు ప్రజలకు తెలుగునామ సంవత్సరం నాడు ఇస్తున్న గిఫ్ట్ అని చెప్పి చాలా ఆర్భాటంగా కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ చేస్తే ఈ పెన్షన్ ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్ తో ఇంటింటికి. సో ఇక్కడే డౌట్ వస్తుంది అనమాట. ఉగాది రోజు మీకు అందరికి గిఫ్ట్ ఇచ్చేస్తున్నాం అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు గారు మరి ఇప్పుడు దాని అసలు ఆ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎక్కడ ప్రకటన చేయకపోవడం ఏంటి? అంటే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నట్ట తీసేస్తున్నట్ట క్లారిటీ ఇవ్వకపోతే ఎట్లా? ఇంచుమించు 2.5 లక్షల మంది వాలంటీర్ల భవిష్యత్తు ఇప్పుడు ఏం కావాలి? గతంలో ఇదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ రకరకాలుగా వాళ్ళ మీద విమర్శలు చేసే ప్రయత్నం చేసింది. ప్రభుత్వానికి ఆల్టర్నేట్ గా సైమల్టేనియస్ గా మరో యంత్రాంగాన్ని క్రియేట్ చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే ఆయన మాస్టర్ బ్రెయిన్, అంటే బ్రెయిన్ చేంజ్ ప్రాజెక్ట్. దాని ద్వారా ఇంటింటికే గడప గడపకే సర్టిఫికెట్లు వచ్చినాయి, గడప గడపకే పెన్షన్లు వచ్చినాయి, గడప గడపకే వైద్యం కిట్లు అందినాయి, గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకు పోషకాహారం అందింది. ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అవన్నీ కొనసాగినాయి. మరి ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేయడం ద్వారా ఇవన్నీ ఆగిపోవాలా? పెన్షన్ అంటే సెక్రటేరియట్ల ద్వారా ఇస్తారనుకుందాం, బాగుంది. మరి మిగతా అంశాల సంగతి ఏంది? ఈరోజు అంటే ఏదైనా డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ రావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ తిరగాల. ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. అసలు మీరు 6 గ్యారంటీలు 6 సూపర్ 6 అని ఏదో హామీలు ఇచ్చారు కదా, మరి వాటి సంగతి ఏం చేయాలి? సో ఈ సూపర్ 6 హామీల గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇది ఉమ్మడి మేనిఫెస్టో వాళ్ళు ప్రకటించింది. ఇందులో సూపర్ 6 యువతకు 20 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటి అంటే మెగా డిఎస్ చేస్తే అయిపోయినట్టేనా? స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయినాయి సార్. మరి ఈ హామీ సంగతి ఏం చేస్తారు? ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం. దీన్ని ఎప్పుడు అమలు చేస్తారు? దీని గురించి కేబినెట్ మీటింగ్ లో చర్చ జరగలేదు. ప్రతి మహిళకు నెలకు 15,000 రూపాయలు 19 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పారు. దీని గురించి విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచిత గ్యాస్ సిలిండర్, దీని గురించి డిస్కషన్ లేదు. వీటి సంగతి ఏం చేద్దాం? ఇక్కడ ఈ పత్రికలు ఏమో ఇక మొత్తం 6 గ్యారంటీలు సూపర్ 6 హామీలు మొత్తం అమలు చేసేసినట్టు ఎట్లా చూసిందో చూసిరు కదా. అన్ని మభ్యపెట్టే కుట్రలు తప్పిస్తే రాష్ట్ర ప్రజలను బాగు చేయాలన్న ఆలోచన వీళ్ళకు కించిది కూడా లేదన్నట్టు ఫస్ట్ కేబినెట్ లోనే తేలిపోయింది అన్నది మా వర్షన్. మీకు నిజంగానే రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే 164 సీట్లు ఇచ్చిన ఆ మ్యాండేట్ కు తెలుగు ప్రజలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని మైరా మీడియా తరఫున మేము క్వశ్చన్ చేస్తాం. దయచేసి ఈ చంద్రబాబు పాలన అంటేనే ఎట్లా ఉంటుంది అంటే కమిటీలు వేసి కాలయాపన చేయడం, దాన్ని బొబుల్గం లాగా సాగదీయడం మినహాయిస్తే రాష్ట్ర ప్రజల బాగోగులకు సంబంధించి ఆయన పట్టించుకోవడానికి ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ. ఈసారి అంటే తొలిసారిగా చంద్రబాబు అంటే జీవిత చరమాంకంలో ఇది చివరి అవకాశంగా భావిస్తున్న తరుణంలో ఆయన అవన్నీ పక్కన పెట్టి పాత ముద్రలన్నింటినీ చెరిపేసుకొని తనలోని కొత్త నాయకుడిని, కొత్త అనుభవాన్ని రంగరించి పరిపాలిస్తారని భావిస్తున్న టైంలో ఇట్లా మోసపూరిత ప్రకటనలు చేయడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు గారు అని జనం ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు.